నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. కష్టాల్లో ఉన్న వారిని ఆ దేవుడు మనిషి రూపంలో వచ్చి ఆదుకుంటాడని అంటారు. ఆ మాటను నిజం చేస్తూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో సేద తీరుతున్న నిర్భాగ్యులను ఆదుకొని అండగా నిలుస్తున్నారు ఎందరో మానవదేవుళ్ళు. ఇక్కడ కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి ఇటు అనాథలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అటు నిర్భాగ్యులను ఆదుకుంటున్న భక్తుల కోరికలు నెరవేర్చుతూ ఉన్నాడు. శివానుగ్రహంతో మనోభిష్టాలను నెరవేర్చుతున్న భక్తులు వారింట జరిగే శుభకార్యాలను ఈ పవిత్ర ప్రదేశంలో జరుపుకొని అయిన వారంటూ ఎవరు లేని అభాగ్యులకు బాసటగా నిలుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనవరాలి పుట్టినరోజును అనాథల మధ్య జరుపుకొని ఆదర్శంగా నిలిచారు సత్యనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ బడంపేటకు చెందిన సత్యనారాయణమూర్తి అనే సేవామూర్తి తన కుటుంబంతో కలిసి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకోగా అర్చకులు వారి పేర్లపై, వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రమైన పుచ్చకుల, ఇప్పాల, బలిసెట్ల గోత్రాలపై అర్చనలు చేశారు. పుచ్చకుల గోత్రోభవస్య నామధేయస్య సత్యనారాయణ నామధేయస్య సహ ధర్మపత్ని పద్మానామ్ని పుత్రపౌత్ర అనుష నామధేయస్య బలిషెట్ల గోత్రోభవస్య రమేష్ బాబు నామధేయస్య కరుణశ్రీ నామ్ని కౌశిక్ నామధేయస్య శిరీష నామ్ని వేద ఆమెయ నామధేయస్య వేద ఆమెయ బర్త్డే ఈ రోజు మేము వచ్చింది కూడా నామధేయస్య ఇంకా ఏం లేవు. అస్మాకం సహ కుటుంబానాం గోత్రోభవస్య ఇప్పాల గోత్రోభవస్య ఇంద్రారెడ్డి నామధేయస్య సువర్ణ నామ్ని సతీష్ రెడ్డి నామధేయస్య వెన్నెల నామ్ని విహాన్ రెడ్డి నామధేయస్య నిహాల్ రెడ్డి నామధేయస్య శ్రీనివాస్ రెడ్డి నామధేయస్య చైతన్య నామ్ని రేవాంశ్ నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్సు. సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ చిరంజీవి వేద అమయ జన్మదిన సందర్భేన పుష్పపూజ అంచకరిష్యే. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, శంకరాయ నమః, శాంభవిధాతాయ నమః, జ్యోతిర్మయ నమః, లింగస్వరూపాయ నమః, నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాన్ సమర్పయామి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి శంకరునికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందగా అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వారి మనవరాలు వేద అమ్మయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రక్షణాలయంలోని అభాగ్యులను ఆదుకోవడంలో భాగంగా అన్నదానం నిమిత్తం కిరాణా సామగ్రిని అలాగే పాత బట్టలను అందించి శంకరుని కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఈ దీనులను చూస్తుంటే బాధగా ఉందని దయగల దాతలు ముందుకు వచ్చి తోచిన సాయం చేయాలని కోరారు. నా పేరు తాటిచెట్టి సత్యనారాయణ. అమ్మ నాన్న అనాథాశ్రయం పుణ్యక్షేత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళని చాలా బాధాకరంగా అనిపించింది. నాలాగే ఎవరైనా ఇక్కడికి వచ్చి చూసి ఇదే విధంగా ఈ యొక్క ఆశ్రమానికి సహాయం చేయాలని కోరుతున్నాను. మేముండేది హైదరాబాద్ బడంపేట్ నుండి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మా మన్మరాలు బర్త్డేకు మేము ఇక్కడికి వచ్చాము. తోచినంత సహాయం మేము చేసినాము ఈ యొక్క ఆశ్రమానికి, ఈ యొక్క అనాథాలకు. ఈ యొక్క బిల్డింగు కానీ చాలా బాగున్నది. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా మంచి ఈ ఆశ్రమంలో మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. ఈ యొక్క బిల్డింగ్ వాళ్ళ కోసమే కట్టింది. వాళ్ళందరినీ కూడా మంచిగా కన్న తండ్రి లెక్క, కన్న కొడుకు లెక్క, కన్న బిడ్డ లెక్క చూసుకుంటున్నారు ఈ యొక్క అనాథలను. చాలా అంటే చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా నా లెక్కనే ఇక్కడికి వచ్చి ఈ యొక్క అనాథాశ్రయానికి తోచినంత సహాయం అందరూ చేయగలరని మనవి.
అనాథల పాలిట అన్నపూర్ణాలయంగా బాసిల్లుతున్న ఈ సేవాశ్రమంలో నిత్యం వందల మంది అభాగ్యులకు అన్నదానం జరుగుతుందంటే మీలాంటి మానవ మహనీయుల వలనే అయిన వారంటూ ఎవరు లేని అనాథలను చేరదీసి పునర్జన్మనిస్తున్న ఈ పుణ్య ప్రదేశానికి విచ్చేసి వారిని ప్రేమగా పలకరించి శంకరుడి అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుని విజయాల బాట పట్టండి.